నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. విజయవాడకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా మోపిదేవి క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులై కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మోపిదేవి క్షేత్ర వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో అగస్త్య మహర్షి తన భార్య అయినటువంటి లోపాముద్ర ఇతర శిష్యులందరితో కలిసి విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి వ్యాఘ్రపురానికి చేరుకున్నారు. ఆ వ్యాఘ్రపుర పరిసర ప్రాంతాలలో కొన్ని అద్భుతమైనటువంటి దృశ్యాలను అగస్త్య మహర్షి వీక్షించారు. ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలు ఏంటంటే సహజ వైరం కలిగినటువంటి సర్పము, నెమలి ఇవన్నీ కూడా ఎంతో స్నేహంతో అక్కడ సంచరిస్తూ అగస్త్య మహర్షికి దర్శనమిస్తాయి. వీటన్నిటినీ ఆశ్చర్యంతో చూస్తున్నటువంటి అగస్త్య మహర్షికి ఆ వ్యాఘ్రపురం పరిసర ప్రాంతాలలో దివ్య తేజస్సు బయటికి వస్తూ ఒక ప్రకాశవంతమైనటువంటి పుట్ట కనిపిస్తుంది. అప్పుడు అగస్త్య మహర్షి తన దివ్య దృష్టితో ఆ పుట్టలో ఎవరు ఉన్నారా అని పరిశీలిస్తే కైలాసం నుంచి దిగి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆ పుట్ట లోపల తపస్సు చేసుకుంటూ అగస్త్య మహర్షికి దర్శనమిచ్చారు. అప్పుడు ఆ పరిసర ప్రాంతాల గొప్పతనాన్ని గ్రహించినటువంటి అగస్త్య మహర్షి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నమస్కారం చేసుకొని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారని, వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయారని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం అంటే అర్థం ఏంటంటే వ్యాఘ్రపురానికి సమీపంలో అత్యంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చని దీనిలో ఉన్న అంతరార్థం. ఈ వ్యాఘ్రపురమే మోహినీపురంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గొప్పతనం వల్ల భక్తులందరూ కూడా అక్కడికి ఆకర్షితులయ్యారని, అందువల్ల వ్యాఘ్రపురానికి మోహినీపురం అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో దీనికి మోపిదేవి అనే పేరు వచ్చిందని స్థల పురాణం మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ మోపిదేవి క్షేత్రంలో గర్భగుడిలో 6 లేదా 7 పాము చుట్టలు మనకు కనిపిస్తాయి. వాటి మీద శివలింగం వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ పాము చుట్టలనే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా భావించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకోవడంతో పాటుగా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ పాము చుట్టలకి అర్చనలు, అభిషేకాలు జరిగేటప్పుడు ఆ గర్భగుడిలో ఒక రంధ్రం మనకు కనిపిస్తుంది. ఆ రంధ్రంలో అర్చకులు పాలు పోస్తూ ఉంటారు. దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పుట్టలో ఉన్న పాము ప్రతిరోజు కూడా అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి రంధ్రం దగ్గరకు వచ్చి పాలు తాగి మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోతుందని, అది సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపమని స్థల పురాణం మనకు చెప్తుంది. ఎవరికైనా కుజదోషం ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ దేవాలయంలో 70 ప్రదక్షిణలు చేస్తే కుజదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ దేవాలయంలో దానం ఇచ్చితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళు 1.25 కేజీ మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో అభిషేకం చేసుకొని ఇక్కడ నిద్ర చేసి ఆలయంలో ఉన్నటువంటి కల్పతరువు చెట్టుకి ఉయ్యాల కట్టినట్లయితే సంతాన దోషాలు తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వివాహం కావలసిన వాళ్ళు ఈ ఆలయంలో పొంగలి పంచిపెట్టడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పాత్రులై వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన వల్లభ గణపతి రూపంలో ఉన్న అంతరార్థం ఏంటో, వల్లభ గణపతిని ధ్యానం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. 2 లక్షణాలు ఎక్కడుంటాయంటే మానవుల్లోనే ఉంటాయి 2 అని తెలుసుకోవాలి. ఇక్కడ దేవతలను ఒక జాతి, అసురులను ఒక జాతి. అవి ఏ లోకాల్లో ఉన్నాయో మనకు అనవసరం, కానీ అందరిలో ఉన్నాయి, మానవుల్లోనే ఉన్నాయి. ఒకే మానవుల్లో 2 ఉంటాయి.
ఇందులో అసుర సంపదలు ఎక్కువ కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు ఎప్పుడు పరిశీలించండి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తర్వాత చెప్పబోతున్నాడు ఆయన. అసుర సంపద బాగా కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో లిస్ట్ ఉంటుంది ఇక్కడ. ఇంతవరకు గుణాలు చెప్పాడు, అసురు గుణాలు. ఆసురీ గుణాలు ఉన్న వాళ్ళ ప్రవర్తన చెప్తాడు ఇక్కడ. ఎందుకంటే పోల్చుకోవడం కోసం. చెప్పండి, నేను చాలామందిని చూస్తుంటాను, వాళ్ళు అసలు అవునో కాదో తెలుసుకోవాలంట. నిన్ను నువ్వు చూసుకోవడానికి ఇది ఇక్కడ ప్రధానం, ఇంకోళ్ళని చూడడానికి కాదు. ఈ అసురు గుణాల వల్ల వ్యక్తికి ప్రమాదం, సమాజానికి ప్రమాదం అండి. ఇక్కడ వ్యక్తికి ప్రమాదం, వాడి వల్ల సమాజానికి ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు లోకానికి అహితుడు అన్నారు ఇక్కడ. లోక కంటకులు అయిపోతారు వాళ్ళు ఇక్కడ. అలాంటి లోక కంటకులు ఎక్కువైపోతే వాళ్ళని సంహరించడానికి భగవానుడు రావాల్సి వస్తుంది. అదే అసుర సంహారం అనేటువంటి విషయం. అదేవిధంగా అసుర శక్తులు భూమి యందు ఎక్కువ ఆక్రమించకపోతే భూమికి ప్రమాదం. మనలో ఆసురీ గుణాలు ఎక్కువ ఆక్రమించితే మనకి ప్రమాదం. అని మనలో వెలుపల కూడా ఆసురీ శక్తులు తగ్గి దైవీ శక్తులు విజృంభించి ప్రపంచానికి హితం కలగాలి, జీవుడికి హితం కలగాలన్న ఉద్దేశంతో దైవీ సంపదలకు విజయం కలిగించమని ప్రార్థించడమే చండీ హోమాల యొక్క పరమార్థం, రామాయణ పారాయణల పరమార్థం, మహాభారతం పరమార్థం. అంతేగాను దుష్టుడు తాను గెలవడం కోసం చండీ యాగం చేశాడు గనక చండీదేవి అనుగ్రహిస్తుంది అనుకోవద్దు. అలాంటి దుష్టుడు ఉత్తమ స్థితికి రావడం కోసం మేము యాగాలు చేస్తున్నామని బృందాలు బయలుదేరు అంటే వాళ్ళెవరికీ చండీదేవి అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారే అంటారు, ఇక్కడ దేవతల ప్రార్థన చేయగానే మీరేం కోరిక కావాలో కోరుకోండి, కానీ అది జగతాముపకారకం, జగత్తుకు ఉపకరించే కోరికైతే అన్నది ఇక్కడ. వాళ్ళు కూడా సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి అన్నారు వాళ్ళు దేవతలు. మరి అసుర సంహారం చేయమంటున్నాం, ధర్మానికి దెబ్బ తగులుతోంది కనుక, అసుర శక్తులు వ్యాపిస్తే లోకక్షేమం దెబ్బతింటుంది కనుక, లోకక్షేమం కలిగించడానికి నియమింపబడ్డ దేవతలం కనుక తల్లి నువ్వు ఆ పని చేయమ్మా అని ప్రార్థించారు. ఇది గమనించుకోవాల్సినది. అందుకే అసురుడికి తపస్సే, దేవతలదే తపస్సే. కానీ దేవతలు చేసిన తపస్సే ప్రధానంగా మనం వాటికి విజయం కోసమే పురాణాలు పారాయణ చేస్తున్నామే తప్ప అసురుల విజయగాథలు కాదు కదా పారాయణ చేసినవి. తత్కాలంగా అసురుల విజయం సాధించినా వాళ్ళకి పరిణామంలో పరాజయం తప్పదని చెప్పడానికి మనకు పురాణ వాంగ్మయం అంత పుట్టిందండి ఇక్కడ. అందుకే ఈ దైవాసుర సంపద్విభాగ యోగం అంత చక్కగా అర్థం చేసుకోవాలి. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ, రెండే ఉన్నాయనైనా లోకంలో, దైవ అసుర. ఈ విషయం మళ్ళీ ఉపనిషద్వచనమే, ప్రతిదీ ఉపనిషత్తు అన్నాం కదా. బృహదారణ్యకంలో దీని మూలమంత్రం కనబడుతుంది. ద్వయాహ ప్రాజాపత్యా దేవాశ్చాసురాశ్చ అని మంత్రం. అంటే ప్రజాపతి బ్రహ్మదేవుడు ఎప్పుడైతే సృష్టి ఆరంభం చేశాడో అటు తర్వాత కలిగినటువంటివి రెండే రెండు అన్నాడు. సృష్టిలో ఈ రెండు గుణాలు తప్ప మరో గుణం ఉండదు. ఈ రెండు గుణాల యొక్క పాళ్ల భేదాలతో కలిసి ఉండడమో విడిగా ఉండడమో కనబడుతుంటుంది ప్రతి వారిలో కూడా. కానీ ఈ రెండే ప్రధానంగా ఉంటూ ఉంటాయి. నేను ఇంతవరకు దైవో విస్తరస ప్రోక్త, దైవీ గుణాల గురించి విస్తారంగా చెప్పాను. ఇప్పుడు ఆసురం పార్థమేశ్వరును, ఇప్పుడు నీకు ఆసుర గుణాలు ఏమిటో విస్తారంగా చెప్తాను విను అన్నాడు. అంటే 6 గుణాలతో తేల్చేశాడు అమ్మాయి ఆసురి గుణాల గురించి అనుకుంటే, ఇప్పుడు అవి విస్తారంగా చెప్తానని చెప్పాడు. అది ముందే చెప్పచ్చు కదా అంటే, ముందు అర్జునుడికి ధైర్యం ఇచ్చేయాలి. నాయనా నువ్వు దైవ సంపత్తితో ఉన్నవాడివి అని చెప్పడంతో అమ్మ ఇది నా గురించి కాదు మిగిలిన వాళ్ళ గురించి అనుకుని ప్రశాంతంగా వింటాడు. లేకపోతే తను ఎక్కడ తిరుగుతున్నాడో అనుకుంటే మరో ప్రమాదం, ఇంకా వినరు సబ్జెక్టు. అందుకే అక్కడ ఆపి దైవీ సంపద విస్తారంగా చెప్పి, ఆసురి సంపద క్లుప్తంగా చెప్పి, పైగా మూలం 6 చెప్పేసి నువ్వు దైవీ సంపద పుట్టో పర్వాలేదు, సృష్టిలో రెండో ఉంటాయనైనా, నీకు దైవీ సంపద గురించి మరి చెప్పక్కర్లే, విస్తారంగా చెప్పేశాను, ఆసురీ సంపద గురించి చెప్తున్నాను విను అన్నాడు. ఇదే ఎక్కువ చెప్తారండి ఇక్కడ. దైవాసుర సంపద్విభాగ యుగంలో ఎక్కువ వర్ణించేది ఆసురీ గుణములే. ఎందుకంటే అనేక మంది ఎక్కువ సంఖ్యలో అజ్ఞానంతోనే ఉంటారు కనుక ఈ అజ్ఞానం యొక్క వికారాలు ఎన్నో రకాలుగా కనబడుతుంటాయి. ఆఖరికి మనం అనుకుంటా నాస్తికులే అసురులని, అటువంటి వాళ్ళు అసురులే. కానీ ఆస్తికులు కనిపించుకుంటున్న అసురుల గురించి కూడా చెప్తాడు ఇందులో. వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, కానీ అసురులే అని పేరు పెట్టాడు. రావణాసురుడు చేయలే, ఎంత తపస్సు చేశారండి. రావణాసురుడు లంకకే ప్రమాదం కలగకుండా చక్కగా హోమాలు జరిగే ఏర్పాట్లు చేసేట. ఆయన తాగి తిరిగినా అవి మాత్రం జరిగిపోతుంటాయి ఇక్కడ. కొంతమంది అలాగే మేము జరిపేస్తాం హోమాలు కనుక ఎలా పాపాలు చేసినా పర్వాలేదని తిరుగుతుంటారే, అలాంటి వాళ్ళు కూడా అసురు జాతి కిందకు వస్తారు. తర్వాత అన్ని డీటెయిల్గా చెప్తాడు ఆయన. ఆ మాటకు వస్తే ఇంద్రజిత్తు నికుంభులా యాగం చేయలే, వాళ్ళందరినీ భక్తులు జ్ఞానులు అంటారా? తెలుసుకోండి ఇక్కడ. కనుక వాళ్ళకంటూ కొన్ని స్వార్థాలు ఏర్పరచుకుని తత్కాల విజయాల కోసం దేవతలను పూజించినంత మాత్రాన వాళ్ళు దైవీ గుణ సంపత్తి కలవారని కానీ, అదేవిధంగా వాళ్ళు జ్ఞానులని కానీ, భక్తులని కానీ, ధార్మికులని కానీ అనరాదు. ఇది సనాతన ధర్మం చెప్తున్న ప్రధానమైన అంశం. నీ పాపాలన్నింటినీ వెనకేసుకొచ్చి వత్తాసు పలకడానికి దేవుడు సిద్ధంగా లేడు. ప్రధానంగా వైదిక దేవత అందుకు సిద్ధంగా ఉండదు. తెలుసుకోండి, వేదమతంలో ఎక్కడ ధర్మమో అక్కడ దైవం.
అయితే పశ్చాత్తప్తుడివే, ఇదివరకు చేసిన తప్పులకు పశ్చాత్తప్తుడివే పాదాల మీద పడితే క్షమించి నిన్ను అనుగ్రహించవచ్చేమో కానీ మళ్ళీ చెయ్యకుండా ఉండేటట్లుంటే. అంతేగాని నువ్వు పాపాలు చేస్తూ ఉంటే, హోమాలు చేస్తూ ఉంటే పాపాలు మాఫీ చేయి. తెలుసుకోండి, ఇక్కడ రావణాసురుడికే తప్పలేదు. ఇంత ధార్మికుడివే, నీకు బుద్ధి లేదా అన్నాడు హనుమంతుడు. సరే, ఇంతవరకు నువ్వు కొన్ని ధర్మాలు చేసావు, వాటి ఫలం భోగాల రూపంలో అనుభవించావు, కానీ చేసిన పాపాల ఫలం ఇప్పటి నుంచి మొదలయ్యిందన్నాడు మహానుభావుడు. ఎంత చక్కగా చెప్పాడు. ఇవన్నీ మనకి రామాయణంలో కనబడుతున్నాయి. మొత్తానికి విస్తారంగా చెప్తున్నాను వినయ్యా అంటున్నాడు. ఎవరి గురించి? ఆసురీ గుణ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇక్కడ వాళ్ళకి గుణములు అనేటికంటే వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఆఫ్ అసురాస్ అది వివరిస్తున్నాడండి. వాళ్ళ జీవిత సౌందర్యం, జీవన విధానంలో ఉన్నటువంటి వైభవం ఎలా ఉంటుందంటే, ప్రవృత్తించ నివృత్తించ జన న విదురాసురాహ. వాళ్ళు అసురులు ప్రవృత్తి ఏమిటో నివృత్తి ఏమిటో వాళ్ళకి తెలియదయ్యా అన్నారు. మన ఎన్వార్లో అనుకున్నాం ప్రవృత్తి నివృత్తి. ఒక అర్థంలో ప్రవృత్తి అంటే సంసారంలో ప్రవర్తించేటువంటి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమ ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవృత్తి ధర్మములు అంటారు. నివృత్తి ధర్మములు అంటే ప్రపంచం నుంచి మరలి పరమాత్మ గురించి ఆశ్రయించిన ధర్మం నివృత్తి ధర్మం, సన్యాస ధర్మం. ఈ ప్రవృత్తి నివృత్తి ధర్మాలే వేదం చెప్పింది. ఈ ప్రవృత్తి ధర్మాలు ఏమిటి, నివృత్తి ధర్మాలు ఏమిటో తెలియకుండా ప్రవర్తిస్తారు అసురులు. ఎందుకంటే అసురులు గృహస్థులు కావచ్చు, చదువుకుంటున్నంతకాలం బ్రహ్మచర్యం కావచ్చు, కానీ వాళ్ళకి ప్రవృత్తి ధర్మం ఏంటో తెలియదు. అక్కడ ఉంటారు కానీ ఇక్కడ చెప్తే వినరు. అలాగే నివృత్తి ధర్మం ఏంటో తెలియదు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ప్రవృత్తి ధర్మం అంటే అర్థం ఏంటంటే పురుషార్థ సాధనం కర్తవ్యం, అందులో ప్రవర్తించాలి అని వాళ్ళు అనుకోరు అన్నారు. ఇక్కడ అంటే ధర్మము మోక్షము వాటి కోసం ప్రయత్నించాలి అనే బుద్ధి ఉండదు వాళ్ళకి. అదేవిధంగా నివృత్తి అంటే అనర్థహేతువులైన పనుల నుంచి మరలుట. ఏది చేస్తే అనర్థం కలుగుతుందో అది చెయ్యకూడదు అనే బుద్ధి వాళ్ళకు ఉండదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఫాల్గుణ బహుళ పాడ్యమి. చాలా గొప్ప విశేషం ఇక్కడ దాగి ఉంది. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా పఠించడం, విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ యొక్క అంతర్యామికి మనం త్రికరణ శుద్ధితో ధ్యానం చేయాలి. అలా ధ్యానించడం వలన, ఆయన యొక్క స్తోత్రాలు పఠించడం వలన సర్వ విధములైనటువంటి శ్రేయస్సును కూడా మనం సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున మేఘశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం హే విష్ణు వందే సర్వలోకైకనాథం అంటూ ధ్యానించాలి ప్రతి ఒక్కరూ కూడా. సర్వలోకైకనాథుడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ విశ్వం విష్ణుర్వ షట్కారో అని చెప్పేసి చెప్పబడ్డారు. విశ్వమంతా కూడాను నేనే వ్యాపించి ఉన్నాను అని చెప్పేసి చెప్పినటువంటి ఆ భగవానుని మనం తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను మనసు నిండా నింపుకొని హరి ఓం అనాలి. ఎవరైతే ఈ విధమైనటువంటి ప్రభావాన్ని అంటారో వారికి ఎల్లవేళలాను సుఖ సంతోషాలే తప్ప దుఃఖాలు అనేటువంటివి రానే రావు. దీనిలో దాగిన పరమార్థం ఇదే. అందుకనే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం అన్నారు. విష్ణుదేవుని ఏ విధంగా కొలిచినా ఆయన్ని గోవిందా అంటే చాలు వెంటనే పలుకుతాడు. అంత విశేషకరమైన ప్రభావం ఆ గోవిందనామాలలో దాగిన అద్భుతవంతం, విష్ణు సహస్రనామాల్లో దాగిన అనిర్వచనీయ అనుభూతి, ప్రతినిత్యం నారాయణ శబ్దంలో దాగిన మహోన్నతమైన తత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని తరించాలి. ఈ భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 6:25 తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:54 వరకు. నక్షత్రం హస్త మధ్యాహ్నం 1:31 వరకు. వర్జం రాత్రి 10:25 నుంచి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుంచి 9:32 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 11:58 వరకు. అమృతకాలం ఉదయం 6:47 నుంచి 8:35 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:20. నేటి విశేషం ద్విపుష్కర యోగం మధ్యాహ్నం 2:54 నుంచి మరునాటి ఉదయం సూర్యోదయం దాకా ఉంది. ఆ సమయంలో చేసేటువంటి పనులు ముఖ్యంగా చేయాల్సినటువంటి మరల చేయడానికి అనుకూలమైనటువంటి పనులు చేయడం, ఆపరేషన్లు అప్పు ఇవ్వడం, కోపం తెచ్చుకోవడం లాంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. అలాగనే ఈరోజు మంగళవారం కాబట్టి రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మనం రుణముల నుండి విముక్తులం అవుతాం. అలాగనే ఈరోజు ఉన్నటువంటి విశేషాలలో వసంతోత్సవం అంటే వసంతకాలం యొక్క రాకకు స్వాగతంగా వసంతాలు చల్లుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఇంకా విశేషించి మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, సుందరకాండ పారాయణ చేయించుకోవడం ఇలాంటి కార్యక్రమాల వల్ల విజయాలు లభిస్తాయి. నేటి ఆణిముత్యాలు. కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలు ఎత్తినా విజయాలు సాధించలేరు. ద్వారపాలకులు జైవిజయులు ఇద్దరు ఇలా వేలు చూపిస్తూ శౌచంతో వెళ్ళాలి, లోపల ఉన్నవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని చూపిస్తుంటే మెట్టతావరాకుల్లా ఉన్నటువంటి అనేక దీపాల యొక్క అమరికలు చూస్తుంటే అక్కడి నుంచి ఇలా వెనక్కి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఏమి భాగ్యమో మహానుభావుడు ఆయన ఉత్తమ గుణములకు స్వామి వాహనంగా స్వీకరించాడని ఆ ఏటమాలుగా ఉన్నటువంటి బల్ల మీదకి ఇలా కొద్దిగా ఎక్కేటప్పటికీ పెద్ద మణిమాణిక్యములతో ప్రకాశిస్తున్నటువంటి కిరీటం మించి తోమాల, ఆ కిరీటంలోకి ఒదిగిపోయినటువంటి తల, కళ్ళుని ముక్కు ఇక్కడ నుంచి కప్పుతూ పైకి పెట్టినటువంటి పచ్చకర్పూరంతో ఉన్న ఊర్ధ్వపుండ్రాలు, మెరిసిపోతున్నటువంటి చెక్కిళ్ళు, సున్నా చుట్టినట్టుగా నవ్వుతున్న నోరు, గడ్డం మీద ఉన్నటువంటి పచ్చకర్పూరం అక్కడ వరకు కనపడుతుంటే అలా 2 చేతులు జోడించి ముందుకు వెళ్ళి స్వామి దాకా వెడుతుంటే కుడి చేతి పక్కన ఏకాంత శయనంలో వాడేటటువంటి మంచం అవి కనపడితే ఆ రాముల వారి మేడ, ఆ వెండి వాకిలి, బంగారు వాకిలి దాటి లోపలికి వెడితే
కులశేఖర ఆళ్వార్ ఇప్పటికీ మొదటి గడపగా ఉంటారు. ఆ గడప పక్కన నిలబడి ఇలా స్వామిని అలా చూస్తుంటే ఆ పద్మపీఠం మీద నిలబడినటువంటి స్వామి, ఆ పాదాల మీద పెట్టబడినటువంటి బంగారు తొడుగులు, ఆ పాదాలకి మోకాళ్ళకి చీలమండకి మధ్యలో పెట్టబడినటువంటి ఇలా వాలుగా ఉన్నటువంటి గొప్ప గొప్ప పాద మంజీరాలు, ఆ మోకాళ్ళు, ఆ మోకాళ్ళకి ఇటుపక్క చూస్తే కుడి చేతి పక్కన ఇలా కిందకి చూపిస్తున్నటువంటి వరదహస్తం, దాని నిండా రత్నాలు వజ్రాలు వైఢూర్యాలతో పొదగబడినటువంటి కవచం, ఆ చేతికి ఇలా పైన చూస్తే వేసుకున్నటువంటి కంకణాలు, ఇక్కడ పెట్టుకున్నటువంటి ఇలా పడగలు విప్పినటువంటి నాగాభరణాలు, యువతల వైపు చక్రం, ఇది దాటేటప్పటికి తరిగొండ వెంగమాంబ గారు వర్ణించినట్టు మొసలి పిల్లల్ని పెట్టుకున్నాడా అన్నట్టుగా ఉన్నటువంటి మకర కుండలాలు, అది దాటితే పెద్ద కిరీటం, ఆ కిరీటం మించి ఇలా వస్తున్నటువంటి తోమాల, యువతల వైపుకి వచ్చేటప్పటికి శంఖం, ఆ శంఖం పక్కకి చూసేటప్పటికి మళ్ళీ స్వామివారి భుజం, దానికి పెట్టబడినటువంటి నాగాభరణాలు, చేతికి పెట్టబడినటువంటి అనేకమైన కంకణాలు, పంచెలోకి ఇలా నడుం మీద పెట్టుకున్నటువంటి చెయ్యి, పసుపచ్చటి పట్టుబట్ట, దానికి ఎర్రటి అంచు, అక్కడక్కడ పంచె కనపడుతుంటే నడుంలో మధ్యలో పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, ఇలా కొంచెం ఉబ్బెత్తుగా ముందుకొచ్చినటువంటి గుండెలు, అందులో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టబడినటువంటి పూలమాలలు, ఆ స్వామివారి యొక్క ఆ కటి ప్రదేశం, దానికి దశావతారాలతో అలంకరింపబడినటువంటి పెద్ద వడ్డాణం, ఆయన మెడలో వేసుకున్నటువంటి కాసుల పేర్లు 3 వరుసలుగా వేసుకున్నటువంటి ఆ కాసుల పేర్లు, ఆ పైన సాలగ్రామాల మాలలు పక్కన వేలాడుతుంటే ఏ కొలతకి ఆ కొలత సరిపోయేటట్టుగా రంగురంగుల పువ్వులతో కట్టినటువంటి మాలలు ఒళ్ళంతా అలంకరించి ఉంటే, అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు పెద్ద కర్పూరం ఇచ్చేటటువంటి పరికరాన్ని తీసుకుని హారతి వెలిగించి పాదాల దగ్గర చూపిస్తే, ఆ తొడుగులలో ఉన్న పాదాలు పంచ ఇలా పైకెత్తితే పాదాభరణాలు, ఇంకొంచెం పైకెత్తితే మోకాళ్ళు, ఆ బలిష్టమైనటువంటి ఏనుగు తొండాల లాంటి తొడలు, ఆ కుడి చెయ్యి వరదహస్తం, దానికి పెట్టబడిన వజ్రవైఢూర్యములతో ఉన్నటువంటి కవచం, ఇంకొంచెం పైకెత్తితే కంకణాలు, ఇలా పైకెత్తితే నాగాభరణాలు, ఇలా పైకెత్తితే చక్రం, ఇలా పైకెత్తితే మకర కుండలాలు, ఇలా పైకెత్తితే వజ్రకిరీటం, ఆ పైన తోమాల, ఇలా ముఖం దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి గడ్డం కొంచెం పైకెత్తితే బొగ్గల మీద వెలుగులు పడుతూ సున్నా చుట్టినట్టుగా నవ్వుతున్నటువంటి నోరు, ఆ పైన సంపంగి మొగ్గలాంటి ముక్కు, ఆ కళ్ళు నామాల చేత కప్పబడి ఉంటే ఎంత జుర్రుకున్నా తనివి తీరినటువంటి పరమాద్భుతమైనటువంటి ముఖమండలం, ఇలా బాగా హారతిని పైకెత్తితే వెలిగిపోతున్నటువంటి కిరీటంలో ఉన్న వజ్రాలలోంచి వచ్చిన కాంతులు పైకి చిమ్ముతుంటే, ఆ కర్పూర హారతి ఇలా పక్కకి తిప్పేటప్పటికే అందులో శంఖం కనపడి, ఇలా కిందకి తిప్పేటప్పటికి స్వామి భుజం, చెవులకు పెట్టుకున్న మకర కుండలాలు, ఇంకొంచెం దింపేటప్పటికి నాగాభరణాలు, ఇంకొంచెం దింపేటప్పటికి కంకణాలు, ఆ చెయ్యి ఇలా కటిభాగంలోకి పెడితే ఇలా ఇంకొంచెం దింపేటప్పటికి ఏనుగు తొండం లాంటి యువతల పక్క తొడలు, ఇలా కిందకి దింపేటప్పటికి పాదానికి మోకాలికి మధ్యలో ఉన్న పాదాభరణాలు, పాదాలకి పెట్టుకున్న ఆభరణాలు, తొడుగులు, మధ్యలోంచి ఇలా హారతి పైకెత్తుతుంటే మధ్యలోకి పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, పిడి, దానికి అమర్చిన పుష్పహారం, ఇలా పైకెత్తి ఇలా పక్కలకి తిప్పితే హృదయ స్థానంలో ఉన్నటువంటి ఉభయనాంచారులు, ఇలా ఇద్దరికీ చుట్టు తిప్పి చూపిస్తే శ్రీదేవి భూదేవి, ఇలా పైకెత్తితే కంఠం, దాని మీద 3 మడతలు, చిన్ని గడ్డం, ఆ ముఖం, ఆ చిరునవ్వు, ఆ పాలభాగం, ఆ బొగ్గలు, అవి మళ్ళీ చూసి ఇలా కర్పూర హారతి కిందకి దింపి ఇలా పట్టుకుని వెనక్కొచ్చి మన వైపుకి తిరిగి హారతిస్తే హారతి పుచ్చుకుని ఆనందపడిపోయి స్వామిని చూడండి అంటుంటే జాగ్రత్తగా స్వామిని కన్నులారా చూసి ఆనందపడిపోయి అక్కడి నుంచి వెనక్కే తిరిగి వెడుతుంటే, మళ్ళీ తెర తీసేటప్పటికి అలా చూస్తూ నడుస్తుంటే గోవిందా గోవిందా అని భక్తజనులందరూ అరుస్తుంటే ఆనందపడిపోతూ ఆ స్వామిని చూస్తూ ఇలా బయటికి వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి మళ్ళీ పునర్దర్శనం తొందరలో కల్పించు స్వామి అనుకుని దాటి బయటికి వచ్చి కుడి చేతి పక్కన ఘంటామంటపం కట్టిన గంటలు, ఆ గంటలు వాయించడానికి కూర్చున్న ఘంటాపాణి అంటారు ఆ సిబ్బంది దాటి బయటికి వచ్చిన తర్వాత కుడి చేతి వైపు ఉత్తర ద్వారం మీద చూస్తే పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు నాభికమలం,
ఆ అద్భుతమైన మూర్తిని చూసి కొంచెం ముందుకెళ్ళి యువతల పక్కన స్వామివారి వంట కోసం ఉపయోగించే బావి మీద ఆ ఆచ్ఛాదన కోసం పెట్టబడినటువంటి ఫలకాన్ని చూసి మెట్లెక్కి ముందుకెళ్ళి ఎడం పక్కకి తిరిగితే కోటేరు లాంటి ముక్కుతో కూర్చున్నటువంటి వకుళమాత ఆ గోడ కన్నంలోంచి వెంకటేశ్వర స్వామి వారికి పెట్టబడేటటువంటి నైవేద్యములకు సంబంధించిన ప్రసాదముల తయారీని బహుశ్రద్ధగా అమ్మ కాబట్టి పరిశీలిస్తుంటే వెళ్ళి అమ్మా నువ్వెంత అదృష్టవంతురాలిమ్మా, యశోదాదేవిగా ఒకప్పుడు కృష్ణ పరమాత్మగా పరిపాలించావు, ఇప్పుడేమో వకుళమాతగా శ్రీ వెంకటేశ్వరుడికి తల్లయ్యావు, ఆయనకి ఎంత మాతృభక్తి అమ్మా, ఎంత రాత్రైనా పడుకోబోయే ముందు ఒకసారి ఆయన లక్ష్మీదేవి వచ్చి నీ కాళ్ళు ఒత్తి పెడతారు కదా, నీకు కోడలంటే అంత ప్రేమ కదా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణుడు కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధిపతి అయ్యాడు. పాండవులతో ద్రోణుడు 5 రోజులు యుద్ధం చేశాడు. మొదటి రోజున ద్రోణుడు శకట వ్యూహాన్ని పన్నాడు, పాండవులు కౌంచ వ్యూహాన్ని పన్నారు. ఈ రోజున జరిగిన యుద్ధంలో ద్రోణుడు ధర్మరాజును బంధించటమే లక్ష్యంగా పెట్టుకొని యుద్ధం చేశాడు. ఒక సమయంలో ద్రోణుడు ధర్మరాజును పట్టుకోపోయాడు. అప్పుడు అర్జునుడు వచ్చి ద్రోణుడు నివారించాడు. మనం అదంతా విన్నాం కదా, రెండో రోజు అది పట్టుకుంటే ఇంకోటి వచ్చాడు, ఇది పట్టుకుంటే ఇంకోటి వచ్చాడు, అది నేను చెప్పాల్సిన పనిలే. రెండవ రోజున ద్రోణుడు గరుడ వ్యూహాన్ని పన్నాడు, పాండవులు అర్ధమండల వ్యూహాన్ని పన్నారు. ఈ రోజున సుశర్మ సంసప్తకులతో కలిసి అర్జునుడితో ఘోరంగా యుద్ధం చేశాడు. అర్జునుడు ధర్మరాజు రక్షణకు సత్యజిత్తును నియమించి సంసప్తకుల మీదకు వెళ్ళాడు. యుద్ధం ప్రారంభమైంది. ద్రోణుడు ధర్మరాజు పట్టుకోవాలని చూస్తే సత్యజిత్తు అడ్డం పడ్డాడు. అదే మామూలు అందరూ పడుతుంటారు. సత్యజిత్తును ద్రోణుడు వధించాడు. తర్వాత సూర్యదత్తుణ్ణి కూడా వధించాడు. అదే రోజున కౌరవపక్షం వైపు నుండి భగదత్తుడు విజృంభించి వైష్ణవాస్త్రాన్ని అర్జునుడిపైకి ప్రయోగించాడు. అది తిరుగులేని అస్త్రం. దాని దాటికి పాండవ సైన్యమంతా నాశనమైపోవలసిందే. అప్పుడు పాండవులందరూ పెద్ద సంకట స్థితిలో పడ్డారు. ఇది గురువుకు సంబంధించిన పర్వమని చెప్పుకున్నాం కదా. అప్పుడు జగద్గురువైన శ్రీకృష్ణుడు పైకి లేచి ఆ వైష్ణవాస్త్రాన్ని స్వీకరించాడు. ఇక్కడో గురువు, అక్కడో గురువు, ఎంతమంది గురువులు. ఇది జగద్గురువు యొక్క విజృంభణ. తర్వాత అర్జునుడు భగదత్తుడిని వధించాడు. మూడవ రోజు ద్రోణుడి యుద్ధంలో అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజునే అభిమన్యుడు మరణించాడు. మూడవ రోజున ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. పాండవులు ఏ వ్యూహాన్ని పన్నలేదు. సైంధవుడు పాండవులను అడ్డగించాడు. యుద్ధంలో ద్రోణుడు అభిమన్యుడి మరణానికి ఉపాయం చెప్పాడు. వెంటనే కర్ణుడు ఆ ఉపాయాన్ని అమలు చేశాడు. తర్వాత అభిమన్యుడు మరణించాడు. ద్రోణుడు ఉపాయం చెప్పడం ఏమిటి అని ఇక్కడ కూడా సామాన్యులకు సందేహం వస్తుంది. మామూలే వస్తూనే ఉంటుంది కదా. ఇక్కడ ఒక దివ్య రహస్యం ఉంది. ద్రోణుడు దేవతాంశంతో పుట్టాడు. దుర్యోధనుడు మొదలైన రాక్షసాంశంతో పుట్టిన వారిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వినాశనానికై ప్రేరేపించాలి. ఆ బాధ్యతను ద్రోణుడు నెరవేర్చాడు. అభిమన్యుడిని చంపటం వల్ల పాండవులలో విరోధాన్ని బాగా పెరుగుతుంది. ఆ విరోధాగ్ని, వాళ్ళకి విరోధాగ్ని పెరిగితే కదా నాశనం అవుతారు. దానివల్ల కౌరవ నాశనం తొందరగా జరుగుతుందని, దీనితో దేవతల లక్ష్యం నెరవేరుతుంది. ఇలా రాక్షసుల వైపున ఉండి తమ పని సాధించుకోవాలనుకునే దేవతాంశ కలవారు 5 ఉన్నారు. వారే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ. అందుచేత ద్రోణుడు అభిమన్యుడి విషయంలో అలా ప్రవర్తించాడు. ఆ సమయంలో ధర్మరాజు బాధపడుతుంటే వ్యాస మహర్షి మృత్యు యొక్క ఉత్పత్తి గురించి చెప్పాడు. మనం తెలుసుకున్నాం. 16 మహారాజులు చరిత్రను చెప్పి శాంతింపజేశాడు. తర్వాత అర్జునుడు సైంధవుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు అర్జునుడిని కాపాడుకునే బాధ్యతను జగద్గురువైన కృష్ణుడు స్వీకరించాడు. పరమగురువైన
శివానుగ్రహాన్ని కలిగించాడు కదా. ఇక 4వ రోజు ద్రోణుడు చక్ర శకట వ్యూహాన్ని పన్నాడు. దానిలో గర్భవ్యూహాలుగా పద్మసూచి వ్యూహాలు, చాలా వ్యూహాలు పన్నాడు. చెప్పుకున్నాం కదా, ఊహంలో వ్యూహం, వ్యూహంలో వ్యూహం అని చెప్పుకున్నాం. అర్జునుడు వీటిని ఛేదించి, ఎందుకంటే సైంధవుణ్ణి దాచిపెట్టారు కదా, సైంధవుణ్ణి చంపాలి. సైంధవుడు కూడా విచిత్రమైన ఆ కథ వచ్చింది కదా. అర్జునుడు జగద్గురువైన శ్రీకృష్ణుని శరణు వేడాడు. శ్రీకృష్ణుడు అభయం ఇచ్చాడు. ఈ 4వ రోజున జరిగిన యుద్ధం ఘోరాతి ఘోరం, చెప్పలేనిది. ఎందుకంటే ఎంతోమంది వీరులు ఈ రోజున మరణించారు. ఈ రోజునే అర్జునుడు అందరితో యుద్ధం చేస్తూనే అశ్వాలకు సేద తీర్చాలని కృష్ణుడి ప్రేరణతో రణభూమిలో దివ్య సరస్సును నిర్మించాడు. అది ఎవరూ చేయలేని పని, ఎంతో ఆశ్చర్యకరమైన ఘటన. దాన్ని అర్జునుడు చేశాడు. తర్వాత ద్రోణుడు ఇచ్చిన అద్భుతమైన కవచాన్ని ఉపయోగించుకోలేని దుర్యోధనుణ్ణి అర్జునుడు ఓడించి పారిపోయేలాగా చేశాడు. అదే రోజున సాత్వికి భూరిశ్రవుణ్ణి చంపేశాడు. తర్వాత శ్రీకృష్ణుడు మాయను కల్పించగా అర్జునుడు సైంధవుణ్ణి వధించాడు. లేకపోతే కష్టం. ఈ గురువుల సంగతే ఇక్కడంతా. జగద్గురువు సహకారంతో అర్జునుడి సైంధవుని తలను అతడి తండ్రి అయినటువంటి వృద్ధక్షత్రుడి ఒడిలో పడేలాగా చేశాడు. వృద్ధక్షత్రుడు అలా సైంధవుడి వధ జరిగింది. ఆ 4వ రోజే రాత్రి అలంబుషుడు, అంజనపరుషుడు, అలాయుధుడు, ఘటోద్గజుడు మొదలైన మహావీరులంతా పరలోకానికి వెళ్ళారు. ఈ రోజున కర్ణుడి వద్ద శక్తి అనే ఏకైక ఆయుధం ఘటోద్గజుడిని చంపి వ్యర్థమైపోయింది. అది జగద్గురువైన కృష్ణుడు ఉపాయం వల్ల జరిగింది. ఇక ద్రోణుడి జీవితంలో చివరి రోజు 5వ రోజు. 5వ రోజున ద్రోణుడు విజృంభిస్తున్నాడు. అప్పుడు పాండవులు ఏమి చేయలేకపోతున్నారు. అప్పుడు ద్రోణుడు ఈ రోజున ద్రుపద విరాటులను చంపేశాడు. యుద్ధంలో ద్రోణార్జునులు ఎదురుపడ్డారు. అప్పుడు వారి యుద్ధం అత్యద్భుతమైంది. దానిని వ్యాసభగవానుడు ఎలా వర్ణించారంటే, 2 శివులు కొట్టుకుంటుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నదిట. ఊహించటానికే భయం కలుగుతుంది. గెలుపు ఓటములు అక్కడ తేలలేదు. అక్కడ ఇంత కొట్టుకుంటూనే ఉన్నారు ఇంకాని, ఎప్పటికీ తేలలేదు అవి. తర్వాత తప్పుకున్నారు అంతే. తర్వాత ద్రోణుడి విజృంభణను అరికట్టకపోతే పాండవ సైన్యం నాశనమైపోతుందని శ్రీకృష్ణ పరమాత్మ గమనించాడు. అశ్వత్థామ మరణించాడు అనే వార్తను, ఇది అప్రియమైంది ఇప్పుడు. అంటే ద్రోణుడికి అశ్వత్థామ అంటే ప్రియం కదా, అందుకని అప్రియమైనటువంటి వార్తను ఎవరైనా చెబితే ఆయనపై విజయం సాధిస్తామన్నాడు. ఎందుకంటే అశ్వత్థామ అంటే చాలా ప్రియం. ఆ పొయ్యాడనేది అప్రియం కదా, వింటే చాలు. అందుకు అర్జునుడు అంగీకరించలేదు. ఈ సమయంలో భీముడు మాళవరాజైన ఇంద్రవర్మకు చెందిన అశ్వత్థామ అనే ఏనుగును గదతో కొట్టి చంపేశాడు. నిజంగా జరిగింది అక్కడ. అప్పుడు ధర్మరాజు సందేహంలో సతమతమైపోతున్నాడు. ఆ సమయంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, జీవితాన్ని రక్షించుకోవటం కోసం అబద్ధాన్ని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు అబద్ధం చెప్పేవాడికి అసత్య దోషం వల్ల వచ్చే పాపం కలగదు అంటదు అన్నాడు. నిజమే కదా. ప్రాణం పోయేటప్పుడు మాత్రమే, ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం కాదు. ఒకే అబద్ధం చెప్పమన్నాడు జీవితంలో. ఎప్పుడు అంటే ప్రాణం పోయేటప్పుడు. అంటే నువ్వు చచ్చిపోయేటప్పుడు కాదు, ప్రాణం పోయేటప్పుడు. అంటే నువ్వు అకాలంగా నువ్వు ప్రాణం పోయేటప్పుడు, ఎవరైనా కొడితేటప్పుడు అప్పుడు చెప్పచ్చు అన్నాడు. అబ్బో నేను కాదు ఇంకెవడు అని చేయొచ్చు. అప్పుడు ధర్మరాజు ఆలోచించాడు. కృష్ణుడి మాటలు ఆ సమయానికి ధర్మంగా ఉన్నాయని భావించాడు. ఆ సమయంలో కనుక ప్రాణరక్షణ చేసుకోకపోతే ద్రోణుడు ఒక 1/2 రోజులోనే పాండవ సేనను నాశనం చేస్తాడని గ్రహించాడు. అశ్వత్థామా హతః అని గట్టిగా చెప్పి కుంజరః అని చిన్నగా చెప్పాడు. అబద్ధం ఎక్కడ చెప్పాడు? ఆ యుద్ధభూమిలో వినపడలేదు నీకు. నువ్వు చాలా ప్రేమ కాబట్టి అశ్వత్థామ అని వినపడింది. కుంజరః అనేది ఎందుకు వినపడలేదంటే ఒకటే గందరగోళం జరుగుతుంది. మంచి పనే అంటే ఇదే మాట విన్నావు, ఎంత గందరగోళంలో అయినా వినపడిస్తుంది. వినే మాట పెదాలు బట్టి కుంజరః, ఎక్కడ పెదాలు తలగదు. అశ్వత్థామ హతః
అశ్వత్థామ వినపడుతుంది కదా, పెదాలు కలుస్తాయి కదా. కుంజరహ ఎక్కడ కల కుంజరహ అన్నాడు, పెదాలు కలవలే. అబద్ధం ఎక్కడ చెప్పాడు అని చెప్పాల్సిన పని లేదు. కుంజరహ అన్నాడు అంతే, గట్టిగానే చెప్పాడు. అది కూడా అంటే అశ్వత్థామ మరణించాడు అని గట్టిగా చెప్పి, అది ఏనుగు కుంజర అని, ఏనుగు అని చిన్నగా చెప్పాడని చెప్తారు, గట్టిగానే చెప్పాడు కుంజరహ అన్నాడు, వినపడలే. అదే సమయంలో సప్త ఋషులు ఇంకా ఎందరో మహర్షులు సూక్ష్మ రూపంలో వచ్చి ద్రోణుడితో ఇలా అన్నారు, ఓ ద్రోణ, ఇక శస్త్రాన్ని విడిచిపెట్టు, ఎందుకంటే వాళ్ళకి సమయం అయిపోయింది, ఆయన తీసుకువెళ్ళేటువంటి టైం అయిపోయింది. ఎంతోమంది నిరపరాధులను చంపేస్తున్నావు, నువ్వెవరు అని తెలుసుకో మొదట. ఓ విప్రోత్తమ, అక్కడ బాణం కూర్చారు వాళ్ళు. ఓ విప్రోత్తమ అని బాణం కూర్చారు. విప్రోత్తముడు ఇక్కడ క్షత్రియుడు కావటానికి వీల్లేదు. ఎట్లా క్షత్రియ అవుతావు నువ్వు? సాధ్యం లేదు. అందుకని ఇక ఈ మారణ హోమాన్ని చాలించు, ఇక నీ కర్తవ్యం పూర్తి అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, నీ రుణం తీర్చేశావు, పరలోకానికి రా అని చెప్పారు. ద్రోణుడు వారి మాటలను పరిస్థితులను తెలుసుకొని అస్త్ర సన్యాసం చేసి యోగనిష్ఠుడయ్యాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు కత్తితో ఆయన తలని ఇంక ఉంటే ఏమైతే పోతే అంత నరికేశాడు. అలా ద్రోణాచార్యుడి కథ పూర్తి అయ్యింది. అప్పుడు అశ్వత్థామ రూపంలో పాండవులకు ఒక పెద్ద ముప్పు వచ్చి పడింది. అతడు తన తండ్రిని అన్యాయంగా చంపారని కోపించాడు. ఆయన కూడా బ్రాహ్మడే, అతను కూడా తెలుస్తుంది నిదానంగా. పాండవులందరినీ చంపాలని నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు, దబ్బును ప్రయోగించాడు. ఆయన దగ్గర ఉండింది అదొకటే, పోయింది. అప్పుడు అందరినీ శ్రీకృష్ణుడి దిక్కయ్యాడు, ఆయనలో చేరిపోయింది. ఆ జగద్గురువే అందరినీ శస్త్రాన్ని విడిచి నేలపై పడుకోమని ఉపాయాన్ని చెప్పాడు. ఎందుకంటే దానికి ఎవరైనా శస్త్రం పట్టుకో ఉంటే వాళ్ళ మీద పడి చంపేస్తుంది వాళ్ళను. అందరూ వదిలేసి అందరూ నమస్కారం చేయమని చెప్పాడు. రథాలు దిగమన్నాడు, ఏనుగులు దిగమన్నాడు, గుర్రాలు దిగమన్నాడు, చేతిలో ఉండేవన్నీ వదిలేసేయమన్నాడు. అన్నీ వదిలేశారు. రిక్తహస్తులే కింద పడి నమస్కారం చేయమన్నాడు ఆ నారాయణాస్త్రానికి. అప్పుడు భీముడి చేత కూడా పట్టుపట్టి ఆయుధాన్ని పడవేయించి తల వంచేలాగా చేశాడు. భీముడు ఒకడు బయలుదేరాడు. ఏం చేస్తావు, ఆ అస్త్రం ఏం చేస్తుందని బయలుదేరాడు. చాలా కష్టంగా వాడిని దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. కృష్ణుడు అర్జునుడు వెళ్ళి ఆ మాయలో, కనపడనటువంటి మాయలో వెళ్ళి బలవంతంగా లాగి, ఆ భీముడి చేతిలో గద ఉంది, పెద్ద గద, తీసి లాగి కింద కొట్టి పారేశారు. నేను బుద్ధిగిద్దులేదా నీకుని. నారాయణాస్త్రం అప్పుడు శాంతించింది. భీముడి మీద ఇంకా దూకాలనుంది. ఎప్పుడు గద లాగేశారో షీ అనిపోయింది అది. తర్వాత అశ్వత్థామ వెనక్కు తగ్గకోకుండా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆయన చూసాడు. ఈ ఊరికే ఉండకోకుండా ఇంకొకటి ఉంది, అది భయం. దాని నుండి కృష్ణార్జునులు బయటపడ్డారు. ఎందుకంటే ఆగ్నేయాస్త్రానికి అంత మర్యాద ఇవ్వాల. అది చూసి అశ్వత్థామ ఆశ్చర్యపోయాడు కూడా. అప్పుడు వ్యాసమహర్షి ప్రత్యక్షమై, శ్రీకృష్ణార్జునులే నరనారాయణ మహర్షులు, ఎందుకంటే దాని నుంచి బయటపడ్డారు, వాళ్ళు భయపడినట్టుగా బయటపడ్డారు. అంటే అశ్వత్థామకు ఆశ్చర్యమైంది, ఇదేంటి, దీని మామూలుగా బయటపడటానికి వీల్లేదే, ఇది అగ్ని అస్త్రం, వాళ్ళిద్దరిని సంహారం చేయాల, వాళ్ళదేరా అది, సొంతం వాళ్ళది, నీ దగ్గర ఏదో బాడీకి పెట్టుకున్నాడు అంతే నువ్వు కొన్ని రోజులు అని చెప్పాడు. అప్పుడు నరనారాయణ మహర్షులు రావాడు, వాళ్ళిద్దరూ వారు పరమశివుణ్ణి ఆరాధించారు అని చెప్పి శతరుద్రయాన్ని బోధించాడు. శివమహిమను చెప్పటంతో ఈ పర్వం సంపన్నమైంది. సమాప్తం అనకూడదు కదా, సంపన్నమైంది. మనం ప్రారంభంలో వ్యాసమహర్షి ఈ పర్వంలో అడుగడుగునా శివస్మరణ ఎందుకు చేశాడు అని ప్రశ్నించుకున్నాం కదా, దానికి ఇప్పుడు సమాధానాన్ని వినండి. ఎవరెవరు తమ ఆత్మబంధువులను కోల్పోయారో వారికి వ్యాసభగవానుడు శివమహిమను వర్ణించి చెప్పి
దుఃఖాన్ని ఉపశమింపజేశాడు. అది ఇంతటి మారణ హోమాన్ని విన్నటువంటి చదివినటువంటి పాఠకులకు శ్రోతలకు కూడా శతరుద్రీయ పాఠంతో శాంతి లభిస్తుంది. శతరుద్రీయం అంటే యజుర్వేదం. ఇందులో విశేషమైన శివుడి నామాలు ఉన్నాయి. అవి శక్తివంతమైనటువంటి నామాలు కనుక ఈ పర్వాన్ని విన్నవారికి వేద పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. ఘోర పాపాల నుంచి ఘోర కర్మల నుంచి ముక్తులు కావటం జరుగుతుంది. నమఃశివాయ. ఓం నమఃశివాయ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మహాభారతంలో కర్ణ పర్వం. కర్ణుడు అంటే అందరికీ ఇష్టమే, సూర్యుడి పుత్రుడు కాబట్టి. పాండవుల్లో పెద్దవాడైనప్పటికీ దుష్ట చతుష్టయంలో చేరుకొని కౌరవుల తట్టు చేరుకొని నిజమైన ధార్మిక విచారాన్ని తప్పి తాను విచిత్రమైనటువంటి ఒక వధతో చాలించుకున్నటువంటి వాడు. ఇప్పటి నుంచి మనం దీనికి కర్ణ పర్వానికి వెళదాం. మళ్ళీ యుద్ధం కొంచెం ఉంటుంది. కర్ణుడి యుద్ధం బాగానే ఉంటుంది. వినేవాళ్ళకు శ్రద్ధ, చెప్పేవాళ్ళకు శ్రద్ధ, చమత్కారం ఇది దీంతో పోతుంది. ఇప్పుడు మనం కర్ణ పర్వానికి ప్రవేశిస్తున్నాం. 1వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ద్రోణాచార్యుడు మరణించాడు. తర్వాత దుర్యోధనుడు మొదలైన రాజులు ఎంతో బాధపడ్డారు. తీవ్రంగా కలత చెందారు. అశ్వత్థామ వద్దకు వెళ్ళారు. మోహం వల్ల వారిలో బలము ఉత్సాహము నశించాయి కూడా. వాడు ద్రోణుడి కోసం బాధపడుతూ ఎంతో దుఃఖిస్తూ అశ్వత్థామ చుట్టూ కూర్చున్నారు. శాస్త్రంలోని విషయాలను చెబుతూ 2 గడియల పాటు అశ్వత్థామను ఓదార్చారు. ఆ తర్వాత రాత్రి అయింది. రాజులందరూ తమ శిబిరాలకు వెళ్ళారు. అక్కడ కూడా వారు జరిగిన తీవ్రమైన వినాశనం గురించి ఆలోచించారు. దుఃఖంలో మునిగిపోయారు. సుఖంగా ఉండలేకపోయారు. వారిలో కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఎంతో బాధపడ్డారు. ఆ రాత్రి దుర్యోధనుడి నివాసంలో తాము పాండవులకు పెట్టిన కష్టాల గురించి బాగా చింతించారు. అందుకే ఇట్లయిపోయింది మనకోని. మధ్య మధ్యలో రియలైజేషన్ వస్తున్నప్పటికి కూడా మళ్ళీ రాజస గుణం, తమో గుణం అడ్డం వస్తుంది కదా. జూదం వాడిన సమయంలో ద్రౌపదిని లాక్కొని రావటం, ఆమెకు అనేక కష్టాలు కలిగించడం, వీటన్నిటి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు. వారెంతో దుఃఖిస్తూ మనసులోనే కలత చెందసాగారు. అలా వారికి ఆ ఒక్క రాత్రి 100 సంవత్సరాల్లాగా గడిచిపోయింది. మళ్ళీ ప్రభాతకాలం అవుతుంది కదా, స్వచ్ఛమైనటువంటి ప్రభాతకాలం. తెల్లవారింది. ఆ విధిగా కౌరవులంతా మామూలుగా అందరూ స్నానం చేశారు, సంధ్యావందనాలు చేశారు. తర్వాత చేయవలసిన పనులన్నీ చేసుకున్నారు. మళ్ళీ కాస్త సమాధానం ఊరట చెందక తప్పదు కదా. ఊరట చెందారు. మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు. సైనికులకంతా ఆజ్ఞాపించారు. కవచాలు, ఆయుధాలను ధరించారు. మంగళకృత్యాలను నిర్వర్తించారు. కాకుండా దుఃఖం కూడా మరచకపోతే అయ్యలేదే. అట్లే ఉండి దుఃఖంగా కూర్చుంటే చంపేస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.